హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీవిత వ్లాగ్స్. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సొరకాయ పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేస్తున్నాము. ముందుగా సొరకాయ ముక్కల్ని ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత ఒక కడాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. ఎండుమిరపకాయలు, ఆవాలు, తాలింపు గింజలు, 1 కప్పు ఆనియన్స్, 2 పచ్చిమిర్చికాయలు కూడా వేసుకోండి. కొంచెంసేపు ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వండి. తర్వాత వెల్లుల్లి రబ్బల్ని వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి. కరివేపాకు వేసుకోండి. ఒక 5 మినిట్స్ మూత పెట్టి అలా ఉంచండి. తర్వాత సొరకాయ ముక్కల్ని వేసుకోండి. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని అన్ని ముక్కలకి పట్టే విధంగా కలుపుకోండి. తర్వాత మూత పెట్టుకొని మగ్గించుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం, టొమాటోస్ వేసుకొని కలుపుకోండి. చింతపండు రసం తీసుకొని పోసుకోండి. 3 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకోండి. సొరకాయ ముక్కలు మునిగేంత వరకు వాటర్ అనేది వేసుకొని మగ్గనివ్వాలి. ఆ వాటర్ అనేది ముక్క ఉడికి వాటర్ హాఫ్ అయిపోవాలి మొత్తం. మూత పెట్టుకుంటే త్వరగా మగ్గిపోతుంది. ఇప్పుడు వాటర్ అనేది హాఫ్గా అయిపోయింది. సాంబార్ పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. మంచిగా కలుపుకొని ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వండి. ఎంతో టేస్టీ అయిన సొరకాయ పులుసు రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.